చంద్రబాబు గారు, ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఈ పచ్చదండంతా కూడా రౌడీల అవతారం ఎత్తి సాక్షి కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ, కాళ్లతో తన్నుతూ, సాక్షి పేపర్లను కాల్చివేస్తూ, సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం 4 రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది. ఈ రోజున ఈ అరెస్టు అక్రమమని ప్రకటించింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది. మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని ఎంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తద్వారా ఈ 4 రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి గుండాలు, రౌడీల యొక్క అరాచకత్వం ఏ పాటిదో ప్రజలకందరికీ కూడా తెలిసింది. సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.